ఇక కరీంనగర్ డంప్ యార్డ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రావణ కాష్టంలా కాలుతున్న డంపింగ్ యార్డ్ వల్ల నగరాన్ని కాలుష్యం కమ్మేస్తోంది. నిత్యం ఆవరిస్తున్న పొగ, దుర్వాసన వల్ల స్థానికులు శ్వాస తీసుకోవడానికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. కంపు వాసనతో నగరవాసులకు చుక్కలు చూపిస్తున్న కరీంనగర్ డంప్ యార్డ్ పై ప్రత్యేక కథనం. డంప్ యార్డ్ వల్ల ఇటు కరీంనగర్ పట్టణం అంతా కూడా సాయంత్రం అయిందంటే పొగ ఇళ్లలో కూడా వస్తున్న నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి అంటే పర్యావరణం అంతా దెబ్బతిండే కాదు, పక్కన ఉన్నటువంటి మానేరు తీరం కూడా కాలుష్య కారాగారంగా మారుతుందని చెప్పాలి. అంటే ఏదేమైనా కానీ ఈ డంప్ యార్డ్ వల్ల ఇటు స్థానిక ప్రజలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వర్కర్సే కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఎండాకాలం వచ్చిందంటే ఈ పొగ మాత్రం వాళ్ళ షెడ్లలోకి వచ్చి ఊపిరి కూడా తీసుకోలేనంత పరిస్థితిలో తాము ఉన్నామని చెప్పి చెప్తున్న నేపథ్యం ఒకటైతే, వర్షాకాలం వస్తే మాత్రం ఆ దుర్వాసన భరించలేక మాస్కులు పెట్టుకొని 24 గంటలు మాస్కులు పెట్టుకొని పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్తా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఇటు ప్రజానికమే కాదు, అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. అంటే ఎంతోమంది వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారే, కానీ దీనికి మాత్రం సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి ఎన్ని అడిగినా కూడా వాళ్ళు చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఒకటైతే, మొత్తం మీద అయితే కరీంనగర్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి డంప్ యార్డ్ వల్ల తీవ్ర నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్ ద్వారా కూడా మనకు. అంటే ఈ యొక్క పర్యావరణం దెబ్బతినడమే కాదు, పక్కనున్నటువంటి తాటి చెట్లు కూడా తమ అంటే స్థితిగతులను కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో మనకు స్పష్టంగా విజువల్ ద్వారా చూడొచ్చు. అంటే పొగ ఎంత దట్టంగా వస్తుంది. స్థానిక ఉన్నటువంటి కాలనీలే కావచ్చు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, కోతిరాంపూర్ కావచ్చు, అలకాపురి కావచ్చు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో ప్రజలు ఎఫెక్ట్ పడుతున్న నేపథ్యం ఒకటైతే, చిన్నపిల్లలు వృద్ధులైతే మాత్రం సాయంత్రం 6 దాటిందంటే ఈ వచ్చే పొగ కావచ్చు, ఈ వచ్చే గాలికి శ్వాస కూడా తీసుకోలేక చాలా అవస్థలు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఏదో కొద్దిగా పని చేసుకొని బతుకుదాం అనుకున్నటువంటి షెడ్లు వేసుకున్నటువంటి, అంటే సొంతంగా ప్రాపర్టీ కొనుక్కొని షెడ్లు వేసుకొని బతుకుదాం అనుకున్న వారితో కూడా కనీసం వారు చేసినటువంటి పనికి ఎవరైనా తోడుగా వస్తారంటే వచ్చిన వాళ్ళు కూడా 4-5 రోజులు చేసి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి తమ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్న నేపథ్యంలో పని చేయడానికి కూడా ఎవరు రావట్లేదని చెప్పి ఇటు కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒకటైతే, మొత్తం మీదైతే ఈ డంప్ యార్డ్ మాత్రం కరీంనగర్ పట్టణ పాట ఒక శాపం అనే చెప్పాలి. ఏదేమైనా కానీ ముఖ్యంగా వీళ్ళు కోరేది ఒకటే, డంప్ యార్డ్ను పూర్తిగా ఇక్కడి నుంచి ఎత్తివేయాలి. లేకుంటే మాత్రం తమకు ఈ సంబంధించినటువంటి డంప్ యార్డ్ వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాలు ఖరాబ్ అవడే కాదు, ఇంకోవైపు పని చేసుకుందామంటే కూడా పని చేయడానికి కూడా ఎవరు రావట్లేదు. తాము రోడ్డున పడే పరిస్థితి వస్తూ ఉన్నది. ఇప్పటికైనా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి డంప్ యార్డ్ను తీసివేస్తే తప్ప తమ జీవితం గడిచే అవకాశం ఉంటుంది, లేకుంటే మాత్రం తమ బతుకులు రోడ్ల మీద పడే అవకాశం ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి చోట కూడా దీని చుట్టుపక్కల ప్రాంత ప్రజలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులే కావచ్చు చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.